ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనము మన దోష అతిక్రమణ అపరాధ పాపములన్నిటికీ క్షమాపణ పొందబోవచ్చు ఉన్నాము. మనము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చదివితే ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రికి అభీష్టమాయెను. కాబట్టి శిలువ రక్తము చేత సంధి చేసి వేటిని భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకోవాలని ఉద్దేశం మీద ఆయన తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని లోకములోనికి పంపి ఆయనను శిలువ రక్తము చేత, ఆ రక్తము చేత సంధి చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆయన రక్తముతో సమస్తము భూలోకమందు పరలోకమందు ఉన్నటువంటి వాటి అన్నిటినీ కూడా ఆయన సమాధాన పరుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శిలువ రక్తము ద్వారా ఈ సంధి అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములో గనక మనం చదివితే అక్కడ దేవుని కృపామహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రినియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన పాప అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి భూలోకమందున్నవి పరలోకమందున్నవి అన్నీ కూడా క్రీస్తు యేసు ద్వారా తండ్రి సమాధాన పరుచుకోవాలనుకున్నప్పుడు మనము కూడా భూమి అందున్నాం. భూలోకంలో మనం ఉన్నటువంటి మనకు ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచన అనేటువంటిది కలుగజేస్తూ ఉన్నాడు. విమోచన పాపముల నుంచి, దోషముల నుంచి, అతిక్రమం నుంచి, అపరాధముల నుంచి, అన్నిటి నుంచి కూడా ఆయన మనకు ఒక విమోచన కనుగ చేయవలెననియు, అదే రీతిగా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనములో క్రీస్తు యేసు రక్తమునందాలి విశ్వాసము ద్వారా ఆయన చిందించిన కలువరి శిలువలో చిందించినటువంటి ఆ రక్తమందు మనము విశ్వాసం ఉంచడము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలముందు తన నీతిని కనబరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందుని విశ్వాసము గల వారిని నీతిమంతులుగా తీర్చువాడునైన ఆయన అలాగు చేశాను. కాబట్టి ఇప్పుడు ఆయన నీతిమంతుడు, తండ్రి అయినటువంటి దేవుడు నీతిమంతుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కూడా నీతిమంతుడు. ఒక మనిషిని అపరాధము మన పాపము చేసినందువలన అనేక మంది పాపాత్ములయ్యారు. ఒకని విధేయత వలన అనేక మంది నీతిమంతులుగా మార్చబడుతున్నారు అని రోమీయులకు రాసిన పత్రిక 5:12-19 వచనాల్లో రాయబడింది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు యొక్క రక్తమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా నీతిమంతులుగా మార్చబడుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్చబడుతున్నామో ఆయన పరిశుద్ధ రక్తము వలన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా మునుపు మనము దూరస్తులుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు క్రీస్తు యేసునందు ఆయన యొక్క రక్తము వలన సమీపస్తులై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. కాబట్టి ఇప్పుడు మనము ఆయన తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకొని ఒక సంఘముగా మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా ఉండి ఆయనకి సమీపస్తులుగా ఉన్నామో, ఎప్పుడైతే మన అపరాధాలకు క్షమాపణ కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నామో, ఆయనతో సమాధానము కలిగినటువంటి వాళ్ళంగా మనమున్నామో, అప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుంచి రక్షింపబడుదుము. కాబట్టి ఆ ఉగ్రత
భయంకరమైనటువంటి ఆయన యొక్క ఉగ్రత నుంచి మనము తప్పింపబడాలి అంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులుగా తీర్చబడాలి అంటే క్రీస్తు యేసు రక్తము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఎందుకంటే తాను నీతిమంతుడును, తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు కూడా నీతిమంతుడై ఉన్నాడు కనుక ఆయన రక్తమందలి విశ్వాసం ఉంచడము వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మనము నీతిమంతులుగా తీర్చబడినప్పుడు మనము నిశ్చయముగా ఆ ఉగ్రత నుంచి మనము ఉగ్రత మన మీదకి రాదు, బయటకి బయటపడుతూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఉగ్రత నుంచి మనము బయటపడాలి అంటే ఆయన యొక్క శరీరాన్ని మనము తినాలి, ఆయన రక్తాన్ని మనము త్రాగాలి. యోహాను సువార్త 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు అని చెప్తున్నాడు. అంచె దినమున నేను వానిని లేపెదను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన శరీరము తిని ఆయన రక్తము మనము నిత్య జీవము కలిగినటువంటి వాళ్ళుగా ఉంటున్నాము. మనము అంచె దినాన ఆయన మనల్ని లేపుతాను అని ఆయన అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము ఆయన వెలుగులో నడిచిన ప్రకారంగా మనం కూడా వెలుగులో నడవాలి. మనం ఆయనతో అన్యోన్య సహవాసము కలిగినటువంటి వాళ్ళముగా, శిష్యులైనటువంటి వాళ్ళు ఏం చేశారు? ప్రతి దినము రొట్టె విరుస్తూ, అంటే అక్కడ అనేక మంది రక్షణ పొందుతున్నటువంటి వారిని తీసుకొచ్చి చేరుస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కొంతమంది రక్షణ పొందారు వచ్చారంటే వాళ్ళ కోసం మళ్ళా రొట్టె ఇవ్వాలి. మరలా కొందరు రేపు మరలా మరుసటి రోజు ఇంకొకరు వచ్చారంటే వారి కోసం అలా ఇవ్వాలి. ఆ రకంగా ప్రతి దినము రక్షణ పొందినటువంటి వారిని చేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి వారి కొరకు ప్రతి దినము కూడా రొట్టె విరిచేటువంటి కార్యక్రమము జరుగుతూ వచ్చింది. వారందరూ కూడా సహవాసము, ఆయనతో సహవాసము కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఆయన శరీరము తింటున్నారు, ఆయన రక్తము త్రాగుతున్నారు, ఆయనతో సహవాసము చేస్తూ ఉన్నారు. కాబట్టి అప్పుడు ఏమి జరుగుతుంది అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారంగా ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనల్ని కడిగి పవిత్రంగా చేయును. కాబట్టి మనము ఆయన యొక్క శరీరమును తిని ఆయన రక్తమును త్రాగవలసిన వాళ్ళుగా ఉన్నాము. అందుకని యోహాను సువార్త 6:55 ఆయన అంటున్నాడు, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన శరీరమే మనకి ఆహారమై ఉన్నది. పరలోకము నుంచి తండ్రి అయిన దేవుడు మనకు పంపించినటువంటి ఆహారమై ఉన్నది. అదే విధముగా ఆయన యొక్క రక్తము మనకు పానమై ఉన్నది. కాబట్టి మనం ఆహారంతో జీవించాలి, ఆ రక్తముతో మనము పానము చేసి జీవించాలి. కాబట్టి అందుకనే మనకి దేవుడు ఆయన యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకు అనుగ్రహించాడు. మన ఎదురుగా కనిపిస్తున్నటువంటి ఈ రొట్టె ఆయన యొక్క శరీరమై ఉన్నది, ఈ ద్రాక్షారసము ఆయన యొక్క రక్తమై ఉన్నది. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16 ఆయన చెప్పుచున్నాడు, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట. ఇప్పుడు మనము దీవించు ఆశీర్వచపు పాత్రలో త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు అంటున్నాడు. కాబట్టి చాలా మంది దీన్ని సాదృశ్యం అని ఇట్లా చెప్తారు, అది కాదు. ఇది ఖచ్చితంగా మన ఎదురుగా ఉన్నటువంటి ఆ రొట్టె, ఆ ద్రాక్షారసము మనము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ఆయనకి చెల్లించి మనము చేతులు పెట్టి ప్రార్థన చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఎదురుగున్న ఆ పాత్రలో ఏమవుతుంది? క్రీస్తు రక్తం. మనము ఎక్కడెక్కడో ఉన్నప్పటికీ మనమంతా కూడా
ఆత్మ సంబంధమైనటువంటి వారము, శరీర సంబంధమైనటువంటి వారము కాము. కాబట్టి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. శరీరమును అనుసరించి జీవించేటువంటి వాళ్ళము, శరీర సంబంధమైన వాళ్ళైతే అంతా కలిపి శరీర సంబంధంగా ఒక చోట కూర్చొని దాన్ని తినాలి, దాన్ని త్రాగేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళుగా హస్తకృతములైన ఒక ఆలయం ఉంటే ఆలయంలో శరీర సంబంధంగా వెళ్ళి శరీర సంబంధంగా తినాలి, శరీర సంబంధంగా త్రాగాలనేటువంటి ఆలోచన, దానికన్నా ఇది శ్రేష్టమైనటువంటి విధానం అని మీరు గ్రహించాలి. మీరందరూ ఆత్మ సంబంధమైనటువంటి వారు, ఆత్మ వలన జన్మించినటువంటి వారు. కాబట్టి ఎక్కడ మీరున్నా కూడా మీరంతా ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యము, ఏకమైనటువంటి వారముగా మనమందరము కూడా ఒక్క ఆత్మయందే, ఒక్క ఆత్మనే పానము చేయుచున్న వారమైనాము. దేవునికి మహిమ కలుగునుగాక. మనమందరము ఒక్క పాత్రలోనిదే త్రాగుచూ ఉన్నాము. మనమందరము ఒక్క రొట్టెనే మనము విరుచుచున్నాము. కాబట్టి ప్రార్థించి మనము ఆ రీతిగా ఆయన యొక్క శరీరములో ఆయన యొక్క రక్తములో పాలిభాగస్తులయ్యి మనము నిత్య జీవము పొందుకునేటువంటి వాళ్ళముగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నిబంధన అని చెప్పుచు దాన్ని తీసుకుని ఆయన శరీరములో పాలిభాగస్తులు అవ్వాలి. ఆయన సంఘము మనమందరము కూడా ఆయన ఆత్మను పొందుకున్నటువంటి వారమై ఉన్నాము. కాబట్టి మనము ఆయన సంఘము, మనము వధువు సంఘము, మీరందరూ మనమందరము ఆయన రాజ్యము మనము. కాబట్టి మనమందరం ఆ రీతిగా ఆయన శరీరము తిని ఆయన రక్తమును త్రాగుదుము గాక. ఆయన చబడును గాక. ఆమేన్. ఉన్నటువంటి ఆ శరీరము, ఆ యొక్క రొట్టె శరీరముగా మార్చబడును గాక. యేసు రక్తముగా మార్చబడును గాక. ఆమేన్. God bless all. Thank you. ప్రియమైనటువంటి సంఘమా, ప్రభు బల్లలో మనము చేయి వేయచ్చు ఆయన శరీరమును ఆయన రక్తమును భుజించుటకు త్రాగుటకు సిద్ధపడి ఉన్నటువంటి మనం కొన్ని హెచ్చరికలను వాక్యానుసారముగా ఎరగవలసి